ఇవాళ ద్వితీయ విభక్తికి సంబంధించిన ఉపపద విభక్తులు చూద్దాం అనుకున్నామండి. ఉపపద విభక్తులు అంటే ఒక్కొక్క పదానికి సమీపంలో ఉన్నందువలన అక్కడ ప్రవర్తించేటటువంటి విభక్తులు అని అర్థం. ఇందులో మొట్టమొదటి సూత్రం ఉభ సర్వతసోహో కార్య దిక్ ఉపర్యాదిషు. అదే కార్యాది ఉపర్యాదిషు త్రిషు. ఉపర్యాదిషు త్రిషు అంటే ఉపరి మొదలైనటువంటి మూడు, అంటే ఉపరి అధి అధస్ అనేటటువంటి శబ్దాలు. ద్వితీయ ఆమ్రేడితాంతేషు తతః అన్యత్రాపి దృశ్యతే. ఇందులో ఏం చెప్పారంటే ఉపపదాలుగా ఉన్నందువలన వేటికి ద్వితీయ విభక్తి వస్తుంది అనేది ఈ సూత్రంలో చెప్పారు. దేనికి ఉపపదాలుగా ఉన్నందువలన అని అంటే, ఒకటి తస్సు ప్రత్యాంతమైన ఉభ సర్వ శబ్దాలు, వీటికి సమీపంలో ప్రయోగించినప్పుడు ద్వితీయ విభక్తి వస్తుంది. అంటే తస్ ప్రయోగించినటువంటి ఉభ శబ్దం అంటే ఉభయత, అంటే ఇరువైపులా అంటాం కదా, రెండు వైపులా ఉభయత. ఆ తహ అనేది తస్ అనే ప్రత్యయం అన్నమాట. అది తస్ అనేది తహ కింద రూపం మారి ఉభయత. అలాగే సర్వకి తస్ ప్రత్యయం చేరిస్తే సర్వత అని వస్తుంది. ఇక్కడ ఉభ సర్వతసోహు అంటే ఉభ సర్వ శబ్దాలకి తస్ ప్రత్యాంతం అయినప్పుడు దాని సమీపంలో ఉండే శబ్దానికి ద్వితీయ వస్తుంది. ఇక్కడ ఉదాహరణ చూడండి. ఉభయత కృష్ణం గోపాహ అంటే కృష్ణునికి ఇరువైపులా గోపాలులు ఉన్నారు అని అర్థం. దీనికి ఉభయత కృష్ణం గోపాహ. ఈ కృష్ణ శబ్దానికి కృష్ణం మనం మామూలుగా ప్రయోగించేటప్పుడు ఏమంటామంటే కృష్ణునికి ఇరువైపులా, అంటే కృష్ణ శబ్దానికి షష్ఠి చేసి మాట్లాడతాం మనం. కానీ ఇక్కడ ఈ ఉభయత అన్న శబ్దం ఉన్నందువల్ల, అంటే తస్ ప్రత్యయంతో కూడిన ఉభ శబ్దం ఉన్నందువల్ల కృష్ణ అనే శబ్దానికి ద్వితీయ విభక్తి వచ్చి అది కృష్ణం అనే రూపం వచ్చి ఉభయత కృష్ణం గోపాహ అయింది. అలాగే సర్వ ప్లస్ తస్ అనే ప్రయోగంలో సర్వత అన్నప్పుడు కూడా దాని సమీపంలో ఉన్న కృష్ణ శబ్దానికి ద్వితీయ విభక్తి వచ్చి కృష్ణం అనే రూపం వచ్చి సర్వత కృష్ణం గోపాల అనే రూపం వచ్చింది. ఇవన్నమాట ఉపపద విభక్తులు. అంటే ఉభయతకి సర్వతకి అనేటటువంటి శబ్దాలకి ప్రక్కన ఉన్నందువల్ల, శబ్దాలతో కూడి ఉన్నందువలన ఇక్కడ కృష్ణ శబ్దానికి ద్వితీయ విభక్తి వచ్చింది. తర్వాత ఇదే కాకుండా దిక్ ఉపరి ఆదిషు త్రిషు అంటే దిక్ అనే శబ్దము ఉపరి వంటి మూడు శబ్దాలు, అంటే ఉపరి అధి అధ అనేటటువంటి మూడు శబ్దాలు. వీటికి సంబంధం ఉన్నప్పుడు కూడా, అంటే వీటి యోగంతో ఉన్నప్పుడు కూడా, అంటే వీటితో కలిపి ఉపయోగించినప్పుడు కూడా దానికి ద్వితీయ విభక్తి వస్తుంది. పక్కన ఉన్న శబ్దాలు ద్వితీయ విభక్తి వస్తుంది. దీనికి ఉదాహరణలు ఏం చెప్పారు అని అంటే ఇక్కడ చూడండి. దిక్ అనే శబ్దానికి దిక్ కృష్ణ భక్తం అనేటటువంటి ఉదాహరణ చెప్పారు. అంటే ఇక్కడ కూడా దిక్ అనేటటువంటిది శబ్దం వాడాము. దిక్కు అంటే తిరస్కరించడం, నిందించటం, నిందాపూర్వకం అన్నమాట. అది కృష్ణ భక్తం అంటే కృష్ణ అభక్తం అంటే కృష్ణుడు భక్తుడు కానివానికి, అంటే కృష్ణ భక్తుడు కానివానిని దిక్ తిరస్కరించండి అని అర్థం. ఇక్కడ కూడా భక్తం అనేటటువంటిది ద్వితీయ విభక్తి వచ్చింది. దిక్ అనే శబ్దానికి పక్కన ఉన్నందువలన భక్త శబ్దానికి ద్వితీయ వచ్చి కృష్ణ అభక్తం అనేటువంటి కృష్ణాభక్తం అని అయింది అన్నమాట. అలాగే ఇక్కడ ఉపర్యాదిషు త్రిషు అనేది ఉపరి అధి అధస్ అంటే ఉపర్యాదిషు త్రిషు అంటే మూడు విధాలైనటువంటి ఉపరి మొదలైన శబ్దాలు ఏమిటి అంటే ఉపరి అనేది ఒకటి, అధి అనేది ఒకటి, అధస్ అనేది ఒకటి. ఈ మూడింటి శబ్దాలు ప్రయోగం చేస్తే కూడా ద్వితీయ వస్తుంది. ఎప్పుడంటే ఇవి ఆమ్రేడితం చేసి ప్రయోగం చేసినప్పుడు. ఆమ్రేడితం చేయడం అంటే రిపీట్ చేసి ఉపయోగించటం. అంటే పైలోకము అన్నాం అనుకోండి, పై లోకాలు అంటాం కదా, అంటే ఇంకొంచెం ఇంఫాటిక్ గా చెప్పడం, చాలా పై లోకాలు అని చెప్పడానికి. అటువంటిప్పుడు దాన్ని ఆమ్రేడితం చేయడము అంటారు. దీన్ని ఉపరి లోకము అని అంటాం. ఉపరి లోకం అంటే పైన లోకము అని అర్థం. అలాగే అధ్యధి అని కూడా, అధ్యధి లోకం. అలాగే అధోధో లోకం, అధ్యధి లోకం, అధి లోకం, అధో లోకం అంటే కింద కింద కొన్నటువంటి లోకాలు అని అర్థం అన్నమాట.
ఇక్కడ విపర్యుపరి అనే దాంట్లో ఉపరి అనే శబ్దం ఆమిరేతం చేసి వాడాం కనుక దీని సమీపంలో ఉన్న లోక శబ్దాన్ని ద్వితీయ విభక్తి వచ్చి ఉపర్యుపరి లోకం హరిహి అయింది. అలాగే అధ్యధి అంటే అధి ప్లస్ అధి, అధి అనే శబ్దానికి ఉన్న యోగంతో కూడా లోక శబ్దానికి ద్వితీయ వచ్చింది. అలాగే అధో అధో అంటే అధస్ అధస్ అన్నమాట. ఇది అధస్సులో నుంచి వచ్చిన శబ్దమే అధో అన్నమాట. ఈ అధోధో అన్న దాంతో కూడి ఉన్నందువల్ల ఇక్కడ కూడా లోక శబ్దానికి ద్వితీయ వచ్చి ఈ రూపాలు వచ్చాయి. ఉపరి ఉపరి లోకం హరి అంటే హరి పై పై లోకాల్లో ఉన్నాడు అని అర్థం అనమాట. అలాగే అధ్యధి లోకం, అధోధో లోకం, కింద కింద లోకాలు అని అర్థం అనమాట. ఇది ఒక సూత్రం. రెండో సూత్రం అభిత పరిత సమయ నికష హా ప్రతియోగే అపి వా అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఈ శబ్దాలు చెప్పారంటే అభిత అనే శబ్దం, పరిత అనే శబ్దం, సమయ అనే శబ్దం, నికష అనే శబ్దం, హా అనే శబ్దం, ప్రతి అనే శబ్దాలతోటి యోగి అపి కూడి ఉన్నప్పుడు కూడా ద్వితీయ వస్తుంది. పర్యోగోపి వా అంటే కూడి ఉన్నప్పుడు కూడా ద్వితీయ వస్తుంది అని అర్థం. అలాగే అభిత కృష్ణం అంటే ఎదురుగా, కృష్ణుని ఎదురుగా అని. ఇక్కడ అభిత వాడాం కనుక కృష్ణ శబ్దానికి ద్వితీయ రూపం కృష్ణం అని వాడాము. అలాగే ఇక్కడ కూడా హా కృష్ణ అభక్తం, కృష్ణ అభక్తం హా, హా అనేది కూడా తిరస్కారార్థంలోనే వాడతాము అనమాట. కృష్ణ అభక్తుడు అన్నట్లు అన్నమాట. అది ఇక్కడ కూడా భక్త శబ్దానికి హాతో కలిపి వాడినందువల్ల భక్త శబ్దానికి ద్వితీయ వాడి హా కృష్ణ భక్తం, దిక్ కృష్ణ భక్తం అన్నట్లే ఇది కూడా అన్నమాట. అలాగే వీటన్నింటికీ కూడా ఇప్పుడు అభిత కృష్ణం అన్నాం అనుకోండి, దీన్ని పరిత కృష్ణం అని అనొచ్చును. ఈ శబ్దాలతో కలిపి వాడినప్పుడు ద్వితీయ విభక్తి వస్తుంది అని. తర్వాత అంతరాంతరేణ యుక్తే అంటే అంతరా, అంతరేణ అనే శబ్దాలు ఇవి అవ్యయాలు. అంతరా అంటే అవ్యయం, అంతరేణ అనేది కూడా ఒక అవ్యయం. ఈ శబ్దాలతోటి కలిసి ఉన్నప్పుడు కూడా ద్వితీయ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, అంతరా త్వాం మాం హరిహి అంటే నీకు నాకు మధ్యన హరి ఉన్నాడు. ఇక్కడ అంతరా అనేది ఇక్కడ అవ్యయం అనమాట. ఈ అంతరా వచ్చినందువల్ల ఇక్కడ త్వం శబ్దానికి అహం శబ్దానికి త్వాం మాం అని ద్వితీయ విభక్తులు వచ్చాయి అన్నమాట. అలాగే అంతరేణ హరిం నా సుఖం రెండో శబ్దం కూడా అంతరేణ, అంతరా అంతరేణ. అంతరేణ అంటే వితౌట్ అర్థం, వినా అంటే అంతరేణ హరిం నా సుఖం, వినా హరిం నా సుఖం అని అర్థం. అంటే హరి లేకపోతే సుఖం అన్నదే లేదు అని అర్థం. ఇక్కడ హరేణ అంతరేణ అనే శబ్దం వాడాం కనుక హరి శబ్దానికి ద్వితీయ చేసి హరిం అని చెప్పి మనం ఇక్కడ వాడాము అన్నమాట. తర్వాత సూత్రం కర్మ ప్రవచనీయా. కర్మ ప్రవచనీయము అనేటటువంటిది ఇది ఒక అధికార సూత్రం. ఇది ఒక సంజ్ఞ. ఎలాగైతే కర్త కర్మ అన్నామో కర్మ ప్రవచనీయము అనేది కూడా ఒక సూత్రం, ఒక సంజ్ఞ. ఈ సంజ్ఞా సూత్రం కర్మ ప్రవచనీయా అని చెప్పారనమాట. ఇది అధికార సూత్రం. అధికార సూత్రం అంటే ఇక్కడి నుంచి అధిరీశ్వరి అనే సూత్రం వరకు కూడా చెప్పేవన్నీ కూడా కర్మ ప్రవచనీయాల గురించి చెప్తున్నాము అని అర్థం అనమాట. కర్మ ప్రవచనీయ అనేది ఒక సంజ్ఞ. కొన్ని సందర్భాల్లో కొన్ని శబ్దాలకి కర్మ ప్రవచనీయము అనేటటువంటి సంజ్ఞ ఇస్తారు. ఆ సంజ్ఞ ఇచ్చినప్పుడు దాని ప్రక్కన ఉన్న శబ్దానికి ద్వితీయ విభక్తి వస్తుంది. ఇవి సూత్రాలు. ఈ రెండు సూత్రాలు విడిగా చేస్తే మనకి సమాసాలు లేకపోతే శబ్దాలు ఏర్పడతాయి అన్నమాట. తర్వాత ఇప్పుడు దీని ఉదాహరణ అనులక్షణే అనే ఒక సూత్రం చూద్దాం. అనుహు లక్షణే. లక్షణే అంటే ఏమిటంటే లక్షణం అనేది కనపడినప్పుడు అను అనే శబ్దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. అంటే ఇక్కడ లక్షణం అన్నప్పుడు లక్ష్య లక్షణ భావము అని మనం ఒకటి చెప్తాం. లక్ష్య లక్షణ భావము అని అంటే మనకు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఒక లక్షణాన్ని మనం ప్రవర్తింప చేస్తాం, ఒక పని చేస్తాం. ఒక పని చేసినందుకు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం. అది ఇలాగా మనం ఇక్కడ లక్షణం ఉంది, లక్ష్యం ఉంది అనే రకంగా కనపడినప్పుడు అను అనే శబ్దానికి ఇక్కడ అంటే ఈ లక్ష్య లక్షణాల్ని కలుపుతూ వచ్చే అర్థంలో వచ్చే అను అనే శబ్దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. దీనికి ఉదాహరణ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, జపం అను ప్రావర్షత్ అనే ఒక ప్రయోగం ఉంది, ఒక వాక్యం ఉంది. అంటే జపం అను ప్రావర్షత్ అంటే జపమును అను అంటే అనుసరించి అని అనుకోండి అని, జపాన్ని అనుసరించి ప్రావర్షత్ వర్షం కురిసింది.
ఇక్కడ లక్ష్య లక్షణ భావ సంబంధం ఏమిటంటే, ఇక్కడ చూడండి జపం ఎందుకు చేస్తున్నాడు? వర్షం రావాలి అని చేస్తున్నాడు. అంటే వర్షం రావటము అనేటటువంటిది లక్ష్యము. దానికి దానికి ఇతను ప్రవర్తింపజేస్తున్నటువంటి లక్షణం జపం చేయటం. అంటే ఈ జపానికి, వర్షం పడటానికి ఈ రెండింటికి లక్ష్య లక్షణ సంబంధం కనిపిస్తున్నది కనుక ఇక్కడ అను, ఈ రెండింటినీ కలుపుతూ అను అనే శబ్దాన్ని మనం వాడాం కనుక ఈ అను అనే శబ్దం కర్మ ప్రవచనీయ సంజ్ఞని పొందుతుంది. దీనికి అనుబంధంగా ఉండే సూత్రం ఇది. కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ. అంటే కర్మ ప్రవచనీయ సంజ్ఞను కలిగిన పదంతో కలిగి ఉన్న దానికి ద్వితీయ విభక్తి వస్తుంది. అందుకనే ఇక్కడ జప శబ్దం జపం అన్నాం. జపం అంటే జప ప్లస్ అమ్ ద్వితీయ విభక్తి అన్నమాట. అక్కడ ద్వితీయ ప్రత్యయం చేర్చి జప శబ్దానికి జపం అని ద్వితీయ విభక్తి రూపాన్ని ఇచ్చాము మనం. ఎందుకు ఇచ్చాము? అను అనే దాని పక్కన ఉన్నది. అను అనేది ఏమిటి? కర్మ ప్రవచనీయ సంజ్ఞ కలిగినది. అంటే కర్మ ప్రవచనీయ సంజ్ఞ కలిగిన శబ్దానికి పక్కన ఉన్నందువల్ల, ఉపపదం అయినందువల్ల జప శబ్దానికి ద్వితీయ విభక్తి వచ్చి జపం అని వచ్చింది. అనులక్షణే అనే సూత్రం ఇచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞ అను అనే శబ్దానికి వస్తుంది అనేది ఈ ఒక్క సూత్రం రాస్తే సరిపోతుంది. అదే మీరు జపమను ప్రావర్షత్ అనే ఉదాహరణని ఇచ్చి దీనికి వ్యాకరణ కార్యాన్ని విశదీకరించండి అని కానీ అడిగితే అప్పుడు మీరు ముందు అనులక్షణే సూత్రం రాసి తర్వాత కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ అనే సూత్రం కూడా రాసి ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు ఎక్స్ప్లెనేషన్ రాయాలి. ఇది ఈ విధంగా ఉంటుంది. అనులక్షణే అను సూత్రము వలన జపమను ప్రావర్షత్ అను ప్రయోగమునందు జపమునకు వర్షమునకు లక్షణ లక్ష్య సంబంధం ఉన్నందువలన అను అనే శబ్దమునకు కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చినది. కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ అనే సూత్రం వలన అను అనే కర్మ ప్రవచనీయ సంజ్ఞను పొందిన శబ్దముతో యుక్తమైనందువలన జప శబ్దమునకు ద్వితీయ విభక్తి వచ్చి జపం అను రూపం ఏర్పడినది. ఇలా రాయాల్సి వస్తుంది మీకు. తర్వాత ఇంకా కర్మ ప్రవచనీయ సంజ్ఞ అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది మనం కొన్ని చూద్దాం. మనం ఇక్కడ కూడా చూడండి, తృతీయార్థే అంటే తృతీయార్థే కర్మ ప్రవచన సన్యాస్యాత్ అని అర్థం అనమాట. పైనుంచి ఆవర్తనం చేసుకుంటాం దాన్ని. తృతీయార్థం అంటే తృతీయ అర్థము వచ్చినప్పుడు అని అర్థం. తృతీయ అర్థం ఒక శబ్దానికి ద్యోతమైనప్పుడు ఆ శబ్దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. ఆ కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చిన శబ్దంతో కూడి ఉన్నందువల్ల పై రూపమే కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ అన్నందువల్ల తృతీయ విభక్తి వస్తుంది. ఉదాహరణ చూడండి, వృత్తి చూడండి. తృతీయార్థము తోచినప్పుడు అను అను శబ్దము కర్మ ప్రవచనీయ సంజ్ఞని పొందుతుంది. ఇక్కడ ఉదాహరణ ఏం చెప్పారంటే నదీం అన్వవసిత సేన. అంటే నదీం అన్వవసిత. అన్వవసిత అనేది వసిత అంటే కూడి ఉండటము అని అర్థం. కూడి ఉండటము అని అర్థం. వసిత అంటే కలిసి ఉండటమనే కదా. వసించటము, కలిసి ఉండటము, జీవించటము అని అర్థం. అన్వవసిత అనే శబ్దం ఏమిటంటే అను అనేది ఒక ఉపసర్గ, అవ అనేది ఒక ఉపసర్గ. ఈ రెండు ఉపసర్గలతో కూడినటువంటి వస్ ధాతువుతో వచ్చేటటువంటి క్రియారూపం అన్వవసిత అంటే కూడి ఉండటము. ఇక్కడ నది అన్వవసిత అంటే నదితో కూడి ఉన్నటువంటి శాన అని దీనికి అర్థం. నదితో కూడి ఉన్న శాన అంటే అర్థం ఏమిటి? తృతీయార్థముగా నదితో తో వచ్చింది అంటే తృతీయార్థంలో వచ్చింది. తృతీయార్థంలో అను అనే శబ్దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చింది. ఆ కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చిన అను పక్కన ఉన్నది కనుక నదీ శబ్దానికి నదీం అని ద్వితీయ ప్రయోగం వచ్చింది. అంటే దీనికి ఏం రాయాలన్నమాట? తృతీయార్థే అనే సూత్రం రాసి ఈ సూత్రం వలన అను శబ్దమునకు కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చింది అంటే నదీం అనువసిత సేన ఉదాహరణ రాయాలి. తర్వాత కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ కనుక నదీ శబ్దానికి ద్వితీయ వచ్చి నదీం అనే రూపం వచ్చింది అని రాస్తే సరిపోతుంది. అలాగే తర్వాత సూత్రం హీనే. హీనే అంటే ఇక్కడ చూడండి తృతీయార్థే అన్నారు. ఇక్కడ అర్ధే అనే మాట కూడా ఇక్కడ ఎగరగొట్టేశాడు. హీనే అంటే హీనార్థే అని అర్థం. అంటే హీనము అని చెప్పే అర్థం వచ్చేటప్పుడు కూడా పైన ఉన్నవన్నీ కిందకు వస్తున్నాయి. ఇక్కడ నుంచి అర్ధే వచ్చింది. దీనిపై నుంచేమో కర్మ ప్రవచనీయ సన్యాస్యాత్ అని వచ్చింది. అలా అన్ని కలుస్తూ ఉంటాయి అన్నమాట. హీనే అంటే హీనార్థమునందు కూడా అంటే హీనము అని చెప్పే సందర్భంలో కూడా మనకి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. అంటే హీనార్థం తోచినప్పుడు అను అనే శబ్దానికి
కర్మ ప్రవచనీయ కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. ఇక్కడ మనం అను అనే దాని గురించి శబ్దాన్ని గురించి దాని కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఏ ఏ సందర్భాల్లో వస్తుందో చూస్తున్నాం. ఒకటి లక్షణ భావ సంబంధంలో వచ్చింది, ఇంకోటి తృతీయార్థంలో వచ్చింది, ఇప్పుడు హీనార్థంలో వచ్చింది. దీనికి ఉదాహరణ అను హరిం సురాహ. సురాహ అంటే దేవతలు, హరిం అంటే హరి కంటే దేవతలు అను హీనమైన వారు. ఇక్కడ అను అనేది హీనార్థంలో వచ్చింది ఈ ప్రయోగం. ఇక్కడ అను అనేది తృతీయార్థంలో వచ్చింది. నదీం అను అంటే నదితో అని అర్థం అనమాట. అలాగే ఇందాక జపం అను అంటే అక్కడ లక్షణ భావాన్ని చెప్పడానికి అను అనే శబ్దం వచ్చింది. ఇక్కడ అను అనే శబ్దం హీనం అంటే సురాహ అను హరిం అంటే దేవతలు హరి కంటే హీనమైన వారు అని అర్థం. ఈ హీనులు అనే అర్థంలో అను అనే శబ్దాన్ని వాడాం కనుక దీనికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చింది. దీనికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చింది కనుక కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ అనే సూత్రం వల్ల హరి శబ్దానికి ద్వితీయ విభక్తి వచ్చి హరిం అనే రూపం వచ్చింది అని చెప్పాం. అలాగే ఉపోధికేచ ఉప అధికేచ అంటే ఇక్కడ ఉప అధికే చ అంటే ఉప అనే శబ్దానికి ఇంతవరకు అను అనే శబ్దం చూసాము. ఇక్కడ ఉప అనే శబ్దాన్ని మనం చూస్తున్నాం. ఉప అనే శబ్దానికి అధికేచ అంటే ఆధిక్యమునందు, చ అంటే హీనమునందు కూడా అని అర్థం చేసుకోవాలి మనం. అంటే ఆధిక్యమునందు అంటే అధికము అనే అర్థమునందు మళ్ళీ పైనుంచి అర్థాలు అర్థం అర్థే హీనార్థే తృతీయార్థే లాగానే ఇక్కడ కూడా అధికార్థే హీనార్థేని చ అని అన్నారనమాట. అందుకని ఎందుకంటే పై సూత్రంలో ఆ హీనం గురించి చెప్పుంటారు కనుక, ఈ పైన సూత్రంలో హీనం గురించి చెప్పారు కనుక ఈ దీనిలో కూడా అని అర్థం అనమాట. అంచేత అధిక్యార్థంలో గాని హీనార్థంలో గాని ఉప అనే శబ్దానికి అంటే ఇవన్నీ కూడా అవ్యయాలు, నిపాతలు అంటాం కదా, ఇవన్నీ కూడా అవ్యయాలు. దీనికి కూడా కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. అధికము హీనము అనే అర్థాలు తోచినప్పుడు ఉప అనే అవ్యయం కర్మ ప్రవచనీయ సంజ్ఞ పొందుతుంది. అది ఆధిక్యార్థం అయితే సప్తమి విభక్తి వస్తుంది, హీనార్థం అయితే ద్వితీయ వస్తుంది. ఉదాహరణ ఉపహరిం సురాహ. ఇక్కడ కూడా అను అంటే ఏమర్థమో ఇక్కడ ఉప అంటే కూడా అదే అర్థం. అంటే హీనార్థమే చెప్పుకున్నాం కనుక సురలు హరి కంటే హీనులైన వారు అని అర్థం అనమాట. ఆ హీనత్వం ని సూచించే సందర్భంలో వచ్చిన ఉప అనే అవ్యయం కర్మ ప్రవచనీయమైంది. ఇది కర్మ ప్రవచనీయం అయినందువల్ల హరి శబ్దం ద్వితీయ విభక్తిలో ప్రయోగించారు. అంచేత ఉపహరిం సురాహ అని చెప్పారు అన్నమాట. లక్షణేత్తం భూతాఖ్యాన భాగ వీప్సాసు ప్రతిపర్య నవః. అంటే ఇక్కడ కూడా ఇవన్నీ కూడా ఒక సమస్త పదం, కొన్ని పదాలు కలిపి సమాసం చేశారు అంతే. సమస్త పదం చేశారు. అంటే లక్షణ ఇత్థం, ఇక్కడ చూడండి లక్షణేత్థం అంటే లక్షణ, ఇత్థం భూతం, ఇత్థం భూత, ఆఖ్యానం, భాగ, వీప్స, వీప్సాసు అంటే ఈ అన్నిటికీ కలిపి సప్తమి బహువచనం చేశారు. ఈ అర్థాలు వచ్చే విధంగా ఈ ప్రతి పరి అను అనేటటువంటి మూడు అవ్యయాలు అన్నమాట ఇవి. ఈ మూడు అవ్యయాలు కూడా ఈ లక్షణ, ఇత్థం భూతాఖ్యానం, భాగము, వీప్స అనే అర్థాలలో ప్రయోగించబడినప్పుడు ఈ మూడు అవ్యయాలు కూడా కర్మ ప్రవచనీయ సంజ్ఞని పొందుతాయి. కర్మ ప్రవచనీయ సంజ్ఞని పొందినప్పుడు దాంతో వాడినటువంటి శబ్దానికి ద్వితీయ విభక్తి వస్తుంది. కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ సూత్రం. అన్నింటికీ ఆ సూత్రాన్ని కలపాలండి మనం ఉదాహరణలు రాసేటప్పుడు. ఇప్పుడు దీన్ని ఇక్కడ 4 అర్థాలు చెప్పాం మనం. లక్షణార్థం ఒకటి, ఇత్థం భూతాఖ్యానార్థం ఒకటి, భాగార్థం ఒకటి, వేప్స అనే అర్థం ఒకటి. ఈ 4 అర్థాలకి 4 ఉదాహరణలు చెప్తాను నేను. లక్షణానికి ఉదాహరణ ఏమిటంటే వృక్షం, ప్రతి, పరి, అను 3 అవ్యయాలు చెప్పాం కనుక ఏదో 3 విడివిడిగా తీసుకోవచ్చు. విడివిడిగా వా అంటే అర్థం ప్రతితో ఒక వాక్యం, పరితో ఒక వాక్యం, అనుతో ఒక వాక్యం. అంటే వృక్షం ప్రతి విద్యోతతే విద్యుత్ ఇది. అలాగే వృక్షం పరి విద్యోతతే విద్యుత్ ఇది ఇంకో సెంటెన్స్. వృక్షం అను విద్యోతతే విద్యుత్ ఇది ఇంకొక సెంటెన్స్. ఇట్లా అన్నమాట. దీన్ని కలిపి 3 సెంటెన్స్ని కలిపి ఇలా రాస్తాం. వృక్షం ప్రతిపరి అనువా విద్యోతతే విద్యుత్. అంటే విద్యోతతే అంటే ఏమిటంటే ప్రకాశమానం అవ్వడం, మెరవడం. విద్యుత్ అంటే మెరుపు. వృక్షం విద్యోతతే చెట్టు మెరిసింది. అంటే చూడండి, ఒక మెరుపు వచ్చింది అనుకోండి, రాత్రిపూట చీకట్లో ఉన్నారు, మీకు చెట్టు ఉన్నది కూడా ఎదుర్కొన్నాను, చెట్టు కనపడదు చీకట్లో.
అప్పుడు మెరుపు మెరిసింది అనుకోండి, ఆ చెట్టు కనపడుతుంది మీకు. అంటే వృక్షం విద్యోతతే, చెట్టు మెరిసింది. దానివల్ల మీకు ఏమర్థమవుతుంది? మెరుపు వచ్చింది అనే అర్థం తెలిసింది మీకు. మెరుపు వచ్చింది కనుక చెట్టు మెరిసింది, మెరుపు వచ్చింది అని తెలిసింది. అంటే ఇప్పుడు ఈ మెరుపు వచ్చినందువల్ల వృక్షానికి లక్షణం మెరవడం అనేటటువంటిది, అంచేది ఇది లక్షణార్థము అని అర్థం. ఇక్కడ ఇక్కడ ప్రతి పరి అను ఏ అవ్యయాన్ని వాడినా అదే అర్థము. దీని ఏ సందర్భంలో వస్తుంది? లక్షణం అంటే మెరుపు వస్తే, అంటే మెరుపు వచ్చినప్పుడు ప్రకాశమానత్వం కలుగుతుంది అనేది లక్షణం. మెరుపు ఉన్న లక్షణం మెరిపించడం. ఆ లక్షణార్థంలో ఈ ప్రతి పరి అణువు వాడాం కనుక ఈ ప్రతి పరి అణు అనేటువంటి శబ్దాలు కర్మ ప్రవచనీయ సంజ్ఞను పొందుతాయి. వాటి పక్కన వాడిన వృక్ష శబ్దానికి ద్వితీయ విభక్తి వచ్చి వృక్షం అవుతుంది అన్నమాట. అలాగే ఇత్తం బోధాఖ్యానం అనేటువంటి ఇత్తం బోధాఖ్యానం భక్త విష్ణుం ప్రతి పరి అను అంటే మూడు. భక్త విష్ణుం ప్రతి అంటే విష్ణువు పట్ల ఆయన భక్తుడైపోయాడు, విష్ణువుకి భక్తుడైపోయాడు అని అర్థం అన్నమాట. ఇక్కడ ఇత్తం భూతాఖ్యానం అంటే ఈ విధంగా ఆయన భక్తుడయ్యాడు అని అర్థం. విష్ణుం ప్రతి భక్త, లేదు విష్ణుం పరి భక్త, విష్ణుం అనుభక్త, ఇలా ఏదైనా చెప్పనివ్వండి. చెప్తే అప్పుడు ఇక్కడ ఏమైంది? ప్రతి పరి అను అనే వాటికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఇత్తం భూతాఖ్యానం అనేటటువంటి అర్థంలో వాడినందువల్ల వీటికి ఆ ఈ ఈ కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చి ఆ పక్కనున్న విష్ణు శబ్దానికి ద్వితీయ విభక్తి వచ్చి విష్ణుం అనే ప్రయోగం వచ్చింది అన్నమాట. అలాగే భాగమందు, భాగము అని అంటే పార్ట్. ఇప్పుడు మనకు తెలుసును కదా, శివపార్వతులు భాగం, పార్వతి శివుల్లో భాగం, అలాగే లక్ష్మీదేవి విష్ణువులో భాగం. ఇది భాగం అంటే పార్ట్ ఆఫ్ అని అర్థం. లక్ష్మీ హరిం ప్రతి పరి అనువా అంటే లక్ష్మీ హరిం ప్రతి అంటే హరిలో లక్ష్మి ఒక భాగము, హరిలో లక్ష్మీదేవి ఒక భాగము. అది ప్రతి పరి అను ఏదైనా రాయించింది, అవి ఏం రాసినా అదే అర్థం. అంటే లక్ష్మిలో లక్ష్మి హరి యందు ఒక భాగము అన్నప్పుడు వీటికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చింది కనుక హరి శబ్దానికి హరి యందు అన్నప్పుడు సప్తమి రాలేదు. ఈ కర్మ ప్రవచనీయ సంజ్ఞ పొందిన శబ్దం పక్కన ఉన్నందువలన హరి శబ్దానికి ద్వితీయ వచ్చి హరిం అయింది. వృక్షం వృక్షం ప్రతిసించతి అన్నాం అనుకోండి, అంటే చెట్టు చెట్టుకి నీళ్లు పోస్తున్నాడు అని అర్థం. చెట్టు చెట్టుకి అంటే ప్రతి చెట్టుకి. ఆ ప్రతి అనే అర్థంలో వచ్చేదాన్ని వేప్స అని అంటాం ఇక్కడ. అంటే వేప్స అంటే యాక్చువల్గా రిపీట్ చేయడం. ఇక్కడ చూడండి, వృక్షం వృక్షం అని ఉంది, వృక్షం వృక్షం ప్రతి అంటే ఇక్కడ ఈ రిపీట్ చేయడం ఉందే, దీన్ని వేప్స చేయడము అని అంటాం. ఈ వేప్స చేసినప్పుడు చెప్పినప్పుడు ప్రతి పరి అను అనేటటువంటివి వీటి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చి వీటికి ఆ పక్కన ఉన్నటువంటి శబ్దానికి ద్వితీయ విభక్తి వస్తుంది ఉపపదానికి. అందుకని ఇక్కడ వృక్ష శబ్దానికి ద్వితీయ విభక్తి వచ్చి వృక్షము అయింది అన్నమాట. ఇది ఈ సూత్రానికి అర్థం. తర్వాత ఇవన్నీ కూడా కర్మ ప్రవచనీయాల గురించి చదువుతున్నాము. ఇప్పుడు అభిరభాగే, ఇక్కడ అభి అనేటువంటి అభి అభాగే, అభి అనే శబ్దం కూడా ఉన్నది. ఇక్కడ కూడా ఏమిటంటే వీళ్ళు చెప్పేది ఈ అభి అనే అవ్యయానికి కూడా, అభి అనే శబ్దం కూడా కర్మ ప్రవచనీయ సంజ్ఞను పొందుతుంది. ఎప్పుడు? అభాగే, ఒక్క భాగము అనే అర్థంలో తప్ప. ఎందులో? ఈ పైన పైన నాలుగు చెప్పాం. లక్షణార్థం, ఇత్తం భూతాఖ్యానార్థం, భాగార్థం, వేప్సార్థం చెప్పాం. ఈ భాగార్థము అనేది ఒక్క అర్థాన్ని ఒక అర్థంతో కాకుండా ఈ మిగతా మూడు సందర్భాలు, ఈ మూడు అర్థాలు వచ్చేలాగా అభి అనే శబ్దాన్ని ప్రయోగించినప్పుడు అది కూడా కర్మ ప్రవచన సంజ్ఞను పొందుతుంది కనుక దాని పక్కన ఉండేటటువంటి శబ్దాలు కూడా ద్వితీయ విభక్తి వస్తుంది అని అర్థం. ఇక్కడ అభి అభాగే అంటే వితౌట్ దిస్ భాగం అన్నమాట. ఈ భాగార్థము అనేది లేకుండగా మిగతా మూడు అర్థాలలో అభి అనే శబ్దాన్ని ప్రయోగం చేసినప్పుడు అప్పుడు అభి కూడా కర్మ ప్రవచనీయ సంజ్ఞని పొందుతుంది. పొందినందువల్ల దాని ఉపపదానికి ఇక్కడ ద్వితీయ విభక్తి వస్తుంది. హరిం అభివర్తతే అంటే హరికి అనుకూలంగా ప్రవర్తిస్తాడు, హరి పట్ల ప్రవర్తిస్తాడు అని అర్థం. ఇక్కడ హరి శబ్దానికి ద్వితీయ విభక్తి వచ్చింది, ఎందుకంటే అభి అనే దాని పక్కన ఉన్నది కనుక. ఈ అభి అనే అర్థం కూడా ఇక్కడ కూడా ఏమిటంటే ఈ మూడు అర్థాల్లో ఏదైనా చెప్పుకోవచ్చును. అందుకని ఆ అర్థాల్లో వచ్చింది కనుక అభి అనేది ఇక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞను పొందింది కనుక హరి శబ్దానికి ద్వితీయ వచ్చింది. అలాగే ఇది ఎందుకు విడిగా చెప్పారు అని అంటే
ఒకవేళ ఇది భాగార్థంలో కూడా దీనికి కర్మప్రవచన సంజ్ఞ వచ్చేలా ఉంటే ఇది కూడా ఇందులో కలిపేసేవారు. భాగా అని భాగ వేప్సాసు, భాగ వేప్సాసులోనే ఇక్కడ ఆ ప్రతి పరి అను అభి అని చెప్పేసేవారు ఇక్కడే. ఇందులో ఒకటి లేదు కనుక దీన్ని విడిగా మూడే ఉన్నాయని చెప్పి ఈ సూత్రం చెప్పారు. తర్వాత తర్వాత సూత్రం అధిపరి అనర్థకవు. అంటే ఇక్కడ కూడా చూడండి, అధిపరి అనేటటువంటి ఆ వీటిని అవేయాలి అంటే ఉపసర్గలుగా వాడినప్పుడు క్రియాయోగే ఉపసర్గే అన్నమాట. అంచేత ఉపసర్గలుగా వాడినప్పుడు వాటికి ప్రత్యేకమైన అర్థం ఏమి ఉండదు. ఉదాహరణకి గచ్చతి అన్నాం అనుకోండి, గచ్చతి అంటే వెళ్ళడము, అధ్యాగచ్చతి అని ఒక మాట అన్నాను అనుకోండి, అక్కడ అధి అనేటటువంటి ఉపసర్గని పెట్టాం కదా, ప్రత్యేకమైన అర్థం ఏమి ఉండదు. ఉపసర్గలు కొన్ని కొన్ని సందర్భాల్లో వస్తాయి, 3 సందర్భాల్లో వస్తాయి. ఒక్కొక్క చోట ఏమిటంటే ఉన్న అర్థాన్ని ఇనుమడింపు చేస్తాయి, వేరే అర్థాన్ని ఇస్తాయి. లేకపోతే దానికి ఏం ప్రత్యేకమైన అర్థం ఏమి ఉండదు, ఏం వాడతాము అన్నమాట. అలా ప్రత్యేకించి అర్థం ఏమీ లేకుండా ఉత్తిగా దాన్ని ప్రయోగించినప్పుడు, ఏది అధి పరి అనేటటువంటి ఉపసర్గల్ని ప్రయోగించినప్పుడు అనర్థకౌ, అధి పరి అనే ఆ ఉపసర్గలు అనర్థకౌ, వాటికి ప్రత్యేకించి అర్థం ఏమీ లేనప్పుడు, నా అర్థకౌ ఏ అర్థము కలిగి లేనప్పుడు అప్పుడు కూడా వాటి కర్మ ప్రవచనీయసంజ్ఞ వస్తుంది కనుక వాటితో ఉన్న శబ్దానికి ద్వితీయ విభక్తి వస్తుంది. ఇక్కడ కుతః అధి ఆగచ్చతి అనేటటువంటిది, కుతః పర్యాగచ్చతి అనేటటువంటి, ఇక్కడ అధి ఆగచ్చతి, ఇక్కడ పరి ఆగచ్చతి, ఇక్కడ అధి అనేదానికి పర్యా అనేదానికి ప్రత్యేకమైన అర్థాలు లేవు. అయినప్పటికీ కూడా ఆ లేనందువల్లను ఈ అధి పరి అనేవి కర్మ ప్రవచనీయ సంజ్ఞని పొంది ఈ పక్కనున్న వాటికి కర్మ ప్రవచనీయ సంజ్ఞని పొందుతాయి. సుహు పూజాయాం, సుహు పూజాయాం అంటే పూజార్థంలో సు అనేటటువంటి శబ్దము, సు కూడా మనకి ఉపసర్గ కింద వాడతాం మనం. సుకృతం, సుగుణం, సుకార్యం ఇలా వాడతాం కదా. అందుకని ఇవంటే సు అంటే పూజార్థం, సు అంటే మంచి అనే అర్థంలో వాడతాం కదా, పూజనీయమైన గౌరవనీయమైన అనే అర్థం అన్నమాట. అంచేత గౌరవనీయమైన అనే అర్థంలో వాడే సూకి కూడా కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. అంచేత స్తుతం అంటే అర్థం ఏమిటి, ఉదాహరణ చూడండి. ఇక్కడ వృత్తి పూజార్థంలో సు కర్మ ప్రవచనీయ సంజ్ఞను పొందుతుంది. సు స్తుతం, స్తుతం అంటే స్తుతించబడటము, సు అంటే చక్కగా స్తుతించబడటము. ఇక్కడ చక్కగా అంటే సు అనేది పూజార్థంలో మనం ప్రయోగించాం కనుక ఈ స్తుత శబ్దానికి అంటే సు అనే శబ్దానికి కర్మప్రవచనీయ సంజ్ఞ వచ్చింది కనుక దీని యోగంలో ఉన్న స్తుత శబ్దానికి ద్వితీయ విభక్తి వచ్చి స్తుతం అని అయింది, సుస్తుతం. అలాగే సుసిక్తం, సుసిక్తం అంటే చక్కగా తడుపబడినది అని అర్థం. సిక్తం అంటే నీళ్లు జమ్మడం అన్నమాట, పరిచేయడం. సుసిక్తం ఇక్కడ కూడా సు అనేది కర్మ ప్రవచనీయం అయింది. అంచేత శక్త శబ్దానికి ద్వితీయ వచ్చింది, సుసిక్తం అని ఇక్కడ అయింది అన్నమాట. అలాగే తర్వాత సూత్రం అతిరతిక్రమణేచ, అతి అతిక్రమణేచ. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే అతి అనేటటువంటి శబ్దము అతిక్రమణము అంటే పూజార్థంలో అతిక్రమించడము అంటే ఈయన కంటే ఆయన పూజనీయవాడు అని చెప్పడం, ఇది అతిక్రమణము అని అంటాం. ఈయన్ని మించి అనే అర్థం అనమాట, అదే అతిక్రమణము అనేది. అది ఎక్కడ పూజార్థంలో, పూజార్థంలో అతిక్రమణం ఉన్నప్పుడు అతి అనేటటువంటి శబ్దం కూడా కర్మ ప్రవచనీయ సంజ్ఞని పొందుతుంది. ఇక్కడ చూడండి, అతి దేవాన్ కృష్ణ అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే దేవతల కంటే కూడా కృష్ణుడు పూజనీయుడు. ఇక్కడ చూడండి, కంటే కూడా అనేటటువంటిది దేవతలని మించి అతిక్రమణము, పూజనీయుడు అంటే అది అందుకని, ఎందుకంటే ఇందుకనే మనం ఇక్కడ ఏమన్నాం, పూజార్థంలోనే అన్నాం. పూజార్థంలో అతిక్రమించడము అంటే కృష్ణుడు దేవతలను మించిన పూజనీయుడు అని దీనికి అర్థం అనమాట. అతి దేవాన్ కృష్ణ అన్నప్పుడు కూడా ఇక్కడ దేవ శబ్దానికి ఈ అతి అనే శబ్దం ఇక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞను పొందింది. ఇక్కడ దేవా శబ్దము దేవాన్ అని ద్వితీయలో వాడబడింది. దేవాన్ అంటే దేవ శబ్దానికి ద్వితీయ బహువచన రూపం దేవాన్, దేవం దేవాన్. చూడండి, అతిరతిక్రమణేచ అను సూత్రం వలన అతిక్రమణ పూజార్థములందు అతి కర్మ ప్రవచనీయ సంజ్ఞను పొందినది. కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ అనే సూత్రం వలన అతితో కూడిన దేవ శబ్దము ద్వితీయ విభక్తిని పొంది దేవాన్ అను రూపం ఏర్పడి అతి దేవాన్ కృష్ణ అని ప్రయోగం ఏర్పడింది అని చెప్పి రాయాలి. తర్వాత
అపిహి పదార్థ సంభావన అన్వవసర్గ గర్హ సముచ్చయేషు. ఇక్కడ చూడండి, ఇక్కడ అపి అనేటటువంటి శబ్దాన్ని మనం తీసుకున్నాము. అపి అనే శబ్దాన్ని కొన్ని అర్థాల్లో ప్రయోగించినప్పుడు ఈ అపి అనే శబ్దం కూడా కర్మ ప్రవచనీయ సంజ్ఞను పొందుతుంది. ఏ ఏ అర్థాల్లో ప్రయోగించినప్పుడు అంటే పదార్థము అనే అర్థము, పదార్థ సంభావన అనే అర్థము, తర్వాత అన్వవసర్గము అనే అర్థము, గర్హము అనే అర్థము, సముచ్చయము అనే అర్థం. ఈ 5 అర్థాల్లో అపి అనే శబ్దాన్ని ప్రయోగించినప్పుడు ఆ అపి అనే శబ్దం కర్మ ప్రవచనీయ సంజ్ఞను పొందుతుంది. పొందినప్పుడు మీకు ఆ కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ ఉండనే ఉంది కదా, ఆ సూత్రాన్ని అప్లై చేసి ద్వితీయ విభక్తి వస్తుంది అని అర్థం. దీనికి ఉదాహరణలు కూడా నేను రాశాను. పదార్థమందు సర్పిష అపి స్యాత్. ఇక్కడ ద్వితీయ రాలేదు, అది ఎందుకు రాలేదు అనే దానికి వేరే ఆర్గ్యుమెంట్ ఉంటుంది, అది మీకు అక్కర్లేదు. ఇక్కడ మనం కర్మ ప్రవచనీయ సంజ్ఞ వరకు మాత్రమే చదువుతున్నాము. ఇక్కడ పదార్థార్థంలో అంటే సర్పిస్ అనేది, సర్పిష అంటే నెయ్యి అని అర్థం అనమాట. సర్పిస్ అంటే నెయ్యి. సర్పిష అపి స్యాత్. ఇక్కడ మనకి అపి అనే శబ్దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. అలాగే సంభావనార్థంలో అపిస్తుయాత్ విష్ణుం. ఇక్కడ కూడా సంభావనము అంటే గౌరవం అనే అర్థంలో అపి అనే శబ్దాన్ని వాడాం కనుక కర్మ ప్రవచనీయ సంజ్ఞ పొందింది. అలాగే అన్వవసర్గము అంటే అపిస్తుహి. నేను చెప్పాను నీకు ఇష్టమైతే చేయి, లేకపోతే మానే, ఇది అన్వవసర్గం అంటే అర్థం. ఇక్కడ కూడా ఈ స్తుహి అనేది అన్వవసర్గార్థంలో శృతిస్తావో లేదో నీ ఇష్టం అనే అర్థంలో వాడాం కనుక అపి అనేటటువంటి శబ్దం ఇక్కడ కూడా కర్మ ప్రవచనీయ సంజ్ఞను పొందింది. అలాగే గర్హార్థమందు దిక్ దేవదత్తం అపి స్తుయాత్ వృషలం. దిక్ దేవదత్తం, ఈ దేవదత్తుడు అనేవాడిని దిక్ నిరాకరించండి. ఎందుకు? స్తుయాత్ వృషలం, హీనుల్ని అతను స్తుతిస్తున్నాడు. అటువంటి దేవదత్తుణ్ణి గర్హించు. ధిక్ అంటే నిందించు, అంటే గర్హించు అని అర్థం. ఈ అర్థంలో కూడా ఎపి అనే దానికి ఇక్కడ అందుకనే దేవదత్తం అనేటువంటి ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తోంది చూడండి, మీరు ద్వితీయ కనిపిస్తోంది. అపి అనేది కూడా ఇక్కడ కర్మ ప్రవచన సంజ్ఞ వచ్చింది. అలాగే సముచ్చయ అర్థంలో అపిసించ, అపిస్తుహి. అపి అని అంటే అన్నింటినీ అనే అర్థంలో వాడామన్నమాట. తడుపు, అన్నింటినీ తడుపు. అపిస్తుహి స్తుతించు, అందరినీ స్తుతించు అనే అర్థంలో, సముచ్చయార్థంలో వాడాం కనుక ఇక్కడ అపి అనేటువంటిది ఇక్కడ కూడా మీకు కర్మ ప్రవచనీయ సంజ్ఞను పొందుతుంది. ఇంకా తర్వాత ఇది ఈ ఉపపద విభక్తుల్లో ఆఖరి సూత్రం ఇది. కాలాధ్వనోహో అత్యంత సంయోగే అంటే ఇక్కడ కాలాధ్వ అనేది విడదీస్తే కాలా ప్లస్ అధ్వా, అధ్వనోహో అంటే అనోహో అనేది అక్కడ మనకి దాని ఏమంటాం ద్వివచన ప్రత్యయం కింద వాడారనమాట. ద్వివచనం కింద కాలాన్ని అధ్వాన్ని కలిపి ద్వివచనం చేసి వాడారు కనుక కాలాధ్వనోహో అత్యంత సంయోగే. అత్యంత సంయోగము అంటే వాటితో అత్యంత దగ్గరగా ఉపయోగించబడినందువలన. ఉదాహరణ చూస్తే మీకు ఇవేమిటో అర్థమవుతాయి. కాల అధ్వ అంటే కాల శబ్దములు, అర్ధ శబ్దాలు కూడా అత్యంత సంయోగంగా వాడబడినప్పుడు ద్వితీయ విభక్తి వస్తుంది. దాని పక్కన ఉండేదానికి ఉపపదానికి ద్వితీయ విభక్తి వస్తుంది. ఇక్కడ ఉదాహరణకి మాసమధీతే అంటే ఒక నెల అధ్యయనం జరిగింది అని అర్థం. మాసం అధీతే. ఇక్కడ అధీతే అనేటటువంటిది క్రియ. ఇది మాస అనే కాలవాచక శబ్దం. మాసం అంటే నెల అంటే కాలవాచక శబ్దం కదా. ఇక్కడ కాలవాచక శబ్దంతో ఈ మాసం అనే మాస అనే శబ్దంతో అధీతేని కలిపి చెప్తున్నాం. ఇక్కడ చూడండి, అత్యంత సంయోగే అనే ప్రయోగం ఏంటంటే ఈ కాలవాచక శబ్దానికి క్రియకి మధ్యలో వేరే మాట ఏమీ ఉండకూడదు. ఇది అత్యంత సంయోగంలో ప్రయోగించబడము అని అంటాం. అందుకని సూత్రంలో అత్యంత సంయోగి అని వచ్చింది. మాస అధీతే. రెండు కలిపేటప్పుడు ఏ విభక్తి వాడాలి అని అంటే అత్యంత సంయోగంలో వాడబడినప్పుడు కాలవాచక శబ్దానికి, అధ్వవాచక శబ్దానికి, అధ్వము అంటే మార్గము అని అంటే దూరం, మైల్ దూరం, ఫర్లాంగ్ దూరం, అడుగు దూరం, ఈ అడుగు క్రోషెడ్ దూరం, ఇలాంటి శబ్దాలన్నీ కూడా దూరాన్ని తెలిపే శబ్దాలు కనుక వీటిని అర్ధవాచక శబ్దం అంటే అర్ధవము అంటే అర్ధవ అంటే మార్గము అని అర్థం. అంటే మార్గాన్ని తెలిపేటటువంటి శబ్దాలు. అందుకని ఆ సందర్భంలో కూడా
అత్యంత సంయోగంలో అంటే క్రియకి దానికి మధ్యలో వేరే ఇంకేమీ మాట లేకుండా దగ్గరగా వాడితే అప్పుడు ఈ కాలవాచక శబ్దానికి అర్ధవాచక శబ్దానికి కూడా ద్వితీయ విభక్తి వస్తుంది. అలా వచ్చి మాస మాసం అయింది, క్రోశ క్రోశం అయింది. అందుకని మాసమధీతే క్రోశమధీతే అనే రూపాలు వచ్చాయి. మాసమధీతే అంటే నెల పాటు అధ్యయనం చేశాడు అని అర్థము. క్రోశమధీతే అంటే క్రోశుడు దూరం పాటు అధ్యయనం చేశాడు. కాలవాచక శబ్దం గాని అర్ధవాచక శబ్దం గాని అత్యంత సంయోగంలో వాడబడినప్పుడు కాలార్ధవాచక శబ్దాలకి ద్వితీయ విభక్తి వస్తుంది. అందుకని ఈ కాలవాచక శబ్దమైన మాసానికి అర్ధవాచక శబ్దమైన క్రోశానికి ఈ రెండింటికి కూడా ద్వితీయ విభక్తి వచ్చి మాసం క్రోశం అని అయ్యాయి అని చెప్పారు. ఇక్కడతోటి మీకు ద్వితీయ విభక్తికి సంబంధించిన ఉపపద విభక్తులు పూర్తయిపోయాయి. తర్వాత తృతీయ విభక్తి ఇది మనం సోమవారం నాడు చదువుకుందాం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి, రైట్. ధన్యవాదాలండి. నమస్తే.